రండి ప్రార్థన చేసుకుందాము. కృపా కనికరములు గల మా పరలోకపు దేవా, పరమతండ్రి, నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు. దేవా, నీ మహాత్యము గొప్పది. జీవము గల దేవా, సదాకాలము నీవే సార్వభౌముడవు. దేవా, నీ బలము చేత భూమిని సృష్టించావు. నీ జ్ఞానము చేత ప్రపంచాన్ని స్థాపించావు. నీ ప్రజ్ఞ చేత ఆకాశాన్ని విశాలపరిచావు. దేవా, నీ మాటలు యథార్థమైనవి. నీవెంతైనా నమ్మదగిన దేవుడవు. మా శ్రోతలందరి పక్షమున విజ్ఞాపన చేస్తున్నాము. వారిని, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. వారి కుటుంబాలకు అక్కరలెన్నో ఉన్నాయి ప్రభు. నీయందు మాత్రమే వారి అక్కరలు తీరుతాయి. మీ బిడ్డలను కనికరించండి. వారి ఆధ్యాత్మిక భౌతిక అవసరాలు తీర్చండి. యువతీ యువకులను శోధనల నుండి తప్పించండి. నీ రాజ్యమును, నీతిని మొదట వెదికే కృప వారికి అనుగ్రహించండి. విశ్వాసులకు జయ జీవితం ప్రసాదించండి. వృద్ధులను, బలహీనులను, నిరుద్యోగులను, అనాథ శిశువులను, విధవరాండ్రను కనికరించండి దేవా. మా దేశమును, ప్రజలను, పరిపాలకులను, అధికారులను ఆశీర్వదించి ప్రజాజీవితంలో ఎట్టి అలజడి లేకుండా శాంతి భద్రతలు అనుగ్రహించి వారిని కాచి కాపాడండి. దరిద్రులను ఆదరించండి. క్రీస్తు ప్రేమ అందరూ అనుభవించగలుగునట్లు నీ సంఘ పరిచర్యలను విస్తృతపరచండి. నేటి వాక్య అధ్యయనాశీర్వాదములు మాకందరికి సమృద్ధిగా దయచేసి మహిమ పొందుమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థించి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. దానియేలుకు గొప్ప విశ్వాస పరీక్ష. ఈ పరీక్షలో దానియేలు విజేత. దానియేలును సింహాల గుహలో పడేశారు. ఇప్పుడు దర్యావేషు రాజు. ఇతడు మాదీయుడు. బబులోనును ఓడించడానికి మాదీయులు, పారసీకులు ఏకమయ్యారు. దర్యావేషు మాదీయుడైతే కోరెషు పారసీక చక్రవర్తి. ఇప్పుడు వివరాలు వినండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం నుండి. తన రాజ్యమంతటిపైన అధిపతులుగా ఉండడానికి 120 మంది అధిపతులను నియమించడానికి దర్యావేషుకు ఇష్టమైంది. వారిపైన 3 ప్రధానులుగా నియమించాడు. ఆ 3లో దానియేలు ముఖ్యుడు. రాజుకు నష్టము కలుగకుండా ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు ఒప్పజెప్పాలని ఆజ్ఞాపించాడు. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోనూ అధిపతులలోనూ ప్రఖ్యాతి నొందాడు. గనుక రాజ్యమంతటి మీద అతణ్ణి నియమించాలని రాజు ఉద్దేశించాడు. అందుకు ఆ ప్రధానులు, అధిపతులు రాజ్యపాలన విషయములో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపాలని ఉండి తగిన హేతువు కోసం కనిపెట్టుకున్నారు. గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనా, ఏ తప్పైనా చేసినవాడు కాడు. గనుక దానియేలులో తప్పైనా, లోపమైనా కనుగొనలేకపోయారు. అందుకు ఆ మనుష్యులు అనుకున్నారు, అతని దేవుని పద్ధతి విషయమందే కాని మరే విషయమందు అతనిలో లోపము కనుగొనలేము. కాబట్టి ఆ ప్రధానులు, అధిపతులు రాజునొద్దకు సందడిగా కూడివచ్చి అన్నారు, రాజైన దర్యావేషు, చిరంజీవివై ఉందువుగాక. రాజ్య ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి రాజు ఖండితమైన ఒక చట్టము స్థిరపరిచి దానిని శాసనముగా చాటింపచేయునట్లు యోచన చేశారు. ఎట్లనగా 30 దినముల వరకు నీ వద్ద తప్ప మరి ఏ దేవుని వద్దనైనా, మానవుని వద్దనైనా ఎవరూ ఏ మనవి చేయకూడదు. ఎవడైనా అలా చేసిన ఎడల వాడు సింహముల గుహలో పడద్రోయబడాలి. రాజా, ఈ ప్రకారముగా రాజు శాసనము ఒకటి పుట్టించి మాదీయుల యొక్క, పారసీయుల యొక్క పద్ధతిని అనుసరించి స్థిరమైన శాసనముగా ఉండునట్లు దానిమీద సంతకం చేయండి అంటూ మనవి చేశారు. రాజైన దర్యావేషు శాసనము రాయించి సంతకం చేశాడు. శ్రోతలు వింటున్నారా? దానియేలు ఉన్నత పదవిని బట్టి అక్కడి వారికి అసూయ కలిగింది. శత్రువులకు కూడా దానియేలు శీలమందు ఎట్టి లోపము కనిపించలేదంటే అతడెంత మంచివాడో, యథార్థవంతుడో గ్రహించగలం. ఏ సందు దొరకపోయేటప్పటికీ వారి దృష్టి దానియేలు మతం పైకి మరలింది. రాజు దృష్టిలో దానియేలు నేరస్తుడిగా కనపడాలని
వారంతా కలిసి కుట్రాలోచన చేశారు. దర్యావేషు చేత ఒక శాసనం చేయించారు. ఈ శాసనం ప్రకారం రాజును ఘనపరిచినట్లు ఉంటుంది. అదే సమయంలో దానియేలు నేరస్తుడవుతాడు. ఇది వారి పథకం. శాసనం చేయబడింది. దానిమీద రాజు సంతకం చేశాడు. దానియేలు విషమ పరీక్షలను ఎదుర్కోవలసి వచ్చింది. ఈ పరీక్షల్లో దానియేలు విజేత. దేవుడే దానియేలును గెలిపించాడు. పని విషయంలో పరీక్ష. దానియేలుకు అంత ఉన్నతమైన పదవి లభించిందని మిగతా అధిపతులకు అసూయ పుట్టుకొచ్చింది. ఎలాగైనా దానియేలును మట్టుబెట్టాలని వారి పన్నాగం. వారు అన్యులు. వారికి ఒక విశ్వాసి అధికారంలో ఉండడం సుతరాము గిట్టదు. అతనికి ఎన్ని యోగ్యతలున్నా వారు గుర్తించరు. కక్షతో అతణ్ణి హతమార్చాలని చూస్తారు. చీకట్లో జరిగేదేదో వెలుగే బయలుపరుస్తుంది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 8 నుండి 13వ వచనం వరకు, మీరు పూర్వము చీకటి అయి ఉండేవారు, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము అనే వాటిలో కనపడుతున్నది. గనుక ప్రభువుకు ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షిస్తూ వెలుగు సంబంధుల వలె నడుచుకోండి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించండి. ఏలయనగా అట్టి క్రియలు చేసేవారు రహస్యమందు జరిగించే పనులను గురించి మాట్లాడడమైనా అవమానకరమే. సమస్తమును ఖండించబడి వెలుగుచేత ప్రత్యక్షపరచబడుతుంది. అది సంగతి. మరో 2 పరీక్షలు కూడా ఉన్నాయి, ప్రార్థన జీవితంలో, విశ్వాస జీవితంలో. అయితే ఈ మొదటి పరీక్షను చూడండి. అతని పని విషయంలో తోటి పనివారికి దానియేలు అభివృద్ధిని చూచి కుళ్ళు పుట్టింది. అసూయ పడగ విప్పింది. వారికి అతనిలో ఏ చెడుగు కనిపించలేదు. ఒక వ్యక్తి జీవితంలో అతని శత్రువులు ఏ తప్పు కనుక్కోలేకపోవడం అతని విషయంలో గొప్ప సాక్ష్యం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 26వ వచనం ఏం చెబుతోంది? ఒకరినొకరము వివాదమునకు రేపక, ఒకరియందొకరము అసూయపడక, వృథాగా అతిశయపడక ఉందాము. వీరు రాజును దేవుని స్థానానికి హెచ్చించి 1 నెల రోజుల పాటు అతణ్ణి దేవుడుగా చేస్తామంటున్నారు. అప్పటికి దానియేలు వయస్సు 80 దాటింది. దర్యావేషు నియమించిన రాష్ట్రపతులు 3లో దానియేలు ఒకడు. దానియేలు ఒక్కడే యెహోవా దేవుని విశ్వాసి, మిగతా వారందరూ అన్యులు. దానియేలు పని నాణ్యత మిగతా వారికి ఎవరికీ లేదు. దర్యావేషు ప్రత్యేక అభిమానాన్ని దానియేలు చూరగొన్నాడు. ప్రియ శ్రోతలు, అన్య ప్రజల మధ్య దేవుని బిడ్డలు మంచి పని చెయ్యాలి. పనిలో క్రైస్తవ నాణ్యత కనపడాలి. మనలోని వెలుగు చీకటిలో ప్రకాశించాలి. అది దేవునికి మహిమ. లోకంలో మనం దేవుని ప్రతినిధులమని ఎన్నడూ మరిచిపోకూడదు. దానియేలు ఈ విషయంలో మనకు గొప్ప మాదిరి. దానియేలులో ఏదైనా లోపం చిక్కుతుందేమో అని ప్రత్యర్థులు ఎంత వెదికినా అతనిలో ఏ దోషమూ కానరాలేదు. చివరికి దానియేలు మతమేమిటి, అతని దేవుడెవరు అని పరిశోధించసాగారు. ఇప్పుడు దానియేలు విశ్వాసం పరీక్షకు వచ్చింది. అలాంటి పరిస్థితిలో ధైర్యంగా నిలబడాలి. విశ్వాసాన్ని కాపాడుకోవాలి, బలపరుచుకోవాలి. సాక్ష్యం బలహీనం కాకుండా చూసుకోవాలి. దేవుని చేతిలో మనమున్నాము, భయపడకూడదు. గెలిపించేవాడు దేవుడు. యుద్ధంలో దేవుడు మన పక్షాన ఉన్నాడు. విరోధులు ఏమి చేయగలరు? బబులోనులో రాజుగారి మాటే శాసనం, దానికి తిరుగులేదు. మాదీయ పారసీక సామ్రాజ్యంలో శాసనం మీద రాజు సంతకం పెడితే దాన్ని ఎవరూ మార్చలేరు. రాజు కూడా దాన్ని మార్చజాలడు. శాసనం అమలుపరచాల్సిందే, తప్పదు. దర్యావేషు చాలా ఖచ్చితంగా పరిపాలిస్తాడని ప్రతీతి. అయితే అతడు గర్విష్టి. ఈ అధిపతులు అతని గర్వాన్ని ఇంకా ప్రకోపింపచేశారు. రాజు చేత శాసనం చేయించారు, సంతకం పెట్టించారు. ఇప్పుడు దర్యావేషు రాజు 1 నెల రోజుల పాటు దేవుడు. ఈ శాసనం ఎట్టి పరిస్థితిలోనూ మారదు, ఎవరూ మార్చలేరు. దర్యావేషు రాజు, అతడు కూడా శాసనాన్ని రద్దు చేయడానికి వీల్లేదు. ఎస్తేరు కథలో ఇదే జరిగింది. 8వ అధ్యాయం 8వ వచనం, రాజు పేరట రాయబడి
రాజు ఉంగరంతో ముద్రించబడిన తాకీదును ఏ మానవుడు మార్చజాలడు. ప్రియ శ్రోతలు, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం అనగానే మనకు దానియేలు సింహాల గుహలో కనిపిస్తాడు. దానియేలు ఒక్క రాత్రి సింహాల గుహలో ఉన్నాడు. కాని తన 17వ ఏట చెరలో బబులోనుకు వచ్చి 90 ఏండ్ల వయస్సు వచ్చే వరకు రాజకీయ సింహాల మధ్య ఉండగలిగాడు. అది ఎడతెగని ప్రమాదమే. అయినా సత్యదేవుని ప్రతినిధిగా ఆయన మహిమార్థం సేవ చేయగలిగాడు. దేవుడు తన సేవకుణ్ణి అనుక్షణము కాపాడుతూ ఉన్నాడు. మహాశ్రమల కాలంలో దేవుడు తన ప్రజలను, శేషిత జనాంగాన్ని అలాగే కాపాడుతాడు అనే హామీ ఈ చారిత్రక సంఘటనలో లభిస్తుంది. 3వ అధ్యాయంలో షద్రాకు, మేషాకు, అబేద్నెగోలను అగ్నిగుండంలో కాపాడిన దేవుడే 6వ అధ్యాయంలో దానియేలును సింహాల గుహలో కాపాడాడు. దేవునికి స్తోత్రం. 3వ అధ్యాయంలో దానియేలు లేడు. అలాగే 6వ అధ్యాయంలో దానియేలు స్నేహితులు 3 లేరు. మహాశ్రమల కాలంలో శేషిత ప్రజను దేవుడు ఎలా కాపాడతాడో 3, 6 అధ్యాయాలలో ప్రవచన రీతిగా చూపబడింది. 3వ అధ్యాయంలో మనుషుల విద్వేషం, 6వ అధ్యాయంలో సైతాను విద్వేషం ఎంత తీవ్ర రూపం దాల్చాయో చూడగలం. 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనం, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. మీ విరోధి అయిన అపవాది గర్జించే సింహము వలె ఎవరిని మింగేదా అని వెదుకుతూ తిరుగుతున్నాడు. సోదరుడా, సోదరి, ఈ లోకంలో నీవు నేను సింహాల గుహలో ఉన్నట్లే అనిపిస్తోంది. ఈ గుహలో సైతానే గర్జించే సింహం. వాడు శత్రువు, అపవాది. మాదీయుడైన దర్యావేషు రాజు దానియేలు మీద ఎంతో అభిమానం పెంచుకున్నాడు. రాజ్య పరిపాలన సౌలభ్యం కోసం దర్యావేషు 120 మంది అధిపతులను నియమించాడు. ఆ అధిపతుల మీద 3 పరిపాలకులు. వారిలో దానియేలు ఒకడు. ఈ 3కి 120 మంది లెక్క అప్పగించాలి. దానియేలు ఉత్తమోత్తమ బుద్ధి గలవాడు, చాకచక్యం గలవాడు. దానియేలు పరిపాలనా దక్షతలో అందర్నీ మించిపోయాడు. బబులోను అంటే బంగారు తల, గాని ఆ తల ఇప్పుడు లేదు. దానికి బదులు మాదీయ పారసీక రాజ్యం వచ్చింది. ఇది వెండి. నెబుకద్నెజరు కలలోని ప్రతిమ యొక్క చేతులు, అవి వెండి చేతులు. దర్యావేషు 2 సంవత్సరాలు పరిపాలించాడు. ఆ తరువాత కోరెషు వచ్చాడు. ఇతడు పారసీక చక్రవర్తి. దర్యావేషుకు కోరెషుకు బంధుత్వం ఉంది. రాజ్యం మారినా దానియేలు ప్రధానిగానే కొనసాగాడు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలోని ప్రతిమ, దాని భాగాలు బంగారం, వెండి, ఇత్తడి, ఇనుము, మట్టి అన్నాము గదా. ఒకదానికంటే ఒకటి తీసికట్టే, ఒకదానికంటే ఒకటి బలహీనమవుతూ వస్తోంది. ఒక లోహం కంటే ఒకటి విలువలో తక్కువే. అలాగే ఒక రాజ్యం కంటే ఒకటి అధికారంలో అల్పమే. మాదీయ పారసీకం నెబుకద్నెజరు కంటే తక్కువే. నెబుకద్నెజరు రాజకీయ శక్తికి ఎదురు లేదు. అయితే నెబుకద్నెజరు ఒక్కడు చేసింది ఇప్పుడు 120 మంది చేయాల్సి వచ్చింది. దర్యావేషుకు సహాయంగా 3 ప్రత్యేక అధికారులు. ఈ 3 దర్యావేషుకు 120 మంది నాయకులకు మధ్య అజమాయిషీ చేసే అధ్యక్షులు. అధికారాన్ని, బాధ్యతలను ఇంతమందికి పంచాల్సి వచ్చింది. నెబుకద్నెజరు తన అధికారాన్ని మరొకరితో పంచుకునేవాడు కాడు. అతనిది ఏకఛత్రాధిపత్యం. దర్యావేషు నియమించిన ఈ 3 ఉన్నతాధికారులు రాజుకు ఎట్టి నష్టమూ వాటిల్లకుండా పరిపాలన సజావుగా జరిగేట్లు చూస్తారు. ఈ 3లో దానియేలు ఒకడు. దానియేలు ఎంతో గొప్ప పదవి నిర్వహిస్తున్నాడు. అతని ప్రతిభ అలాంటిది. 120 మందిని ఈ 3 అదుపులో ఉంచుకుని తిరుగుబాటు చేయకుండా వారిని ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ ఉండాలి. ఈ 3 అధ్యక్షులలో దానియేలు ప్రథముడు. అప్పటికి దానియేలుకు 80 ఏండ్ల వయస్సుంటుంది. అసలు దానియేలును రాజ్యమంతటి మీద నియమించాలని దర్యావేషు ఆలోచిస్తున్నాడు. అనుభవంలో, అధికారంలో దానియేలు అందరినీ మించిపోయాడు. దానియేలు ఆత్మపూర్ణుడు. దర్యావేషుకు దానియేలంటే ఎంతో గొప్ప అభిప్రాయముంది.
దర్యావేషు తరువాత అంతటివాడు దానియేలు. పరిపాలకులు, అధిపతులు దానియేలు మీద ఏదో ఒక నేరం మోపాలని అవకాశాలు వెదకసాగారు. అయితే వారికి సందేమీ చిక్కలేదు. దానియేలు నిజాయితీ గలవాడు, అక్రమం అన్యాయం చెయ్యడు. దానియేలు కర్తవ్య పాలనలో, అతని శీలంలో వారికి అక్రమమేదీ కనిపించలేదు. సోదరీ సోదరులారా, వింటున్నారా? నీవు ఒక ఉన్నత పదవిలో ఉన్నావనుకో, నీ స్థానిక సంఘంలో కాని, రాజకీయాల్లో కాని, బడిలో కాని, ఎక్కడైనా సరే నీవు ఉన్నత పదవిలో ఉన్నావు కాబట్టి 1000 కండ్లు నీ మీదనే ఉంటాయి. నీ తోటి పని వారికి అసూయ కలగడం సహజం. నీ బలహీనతలేవో తెలుసుకునేందుకు తెగ పరిశోధనలు చేస్తారు. గోరంతలు కొండంతలు చేసి రచ్చకెక్కిస్తారు. అయితే దానియేలు వ్యక్తిత్వంలో వారు ఎంత వెదికినా ఏ ఒక్క లోపమూ కనిపించలేదు. దానియేలు గత జీవితమంతా వెదికినా ఎట్టి దుర్గుణమూ వారికి కనపడలేదు. శ్రోతలు గమనించండి, మన మీద ఎవరెన్ని అభాండాలు వేసినా అవన్నీ అబద్ధాలు అని రుజువయ్యేటట్లు మనం జీవించాలి. మన బ్రతుకును తెరిచిన పుస్తకంలాగా ప్రజల ముందు ఉంచాలి. ఫిలిప్పీ పత్రిక 2:15 పౌలు అన్నాడు, మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులు నిష్కళంకులు అయిన దేవుని కుమారులగునట్లు సణుగులు సంశయములు మాని సమస్త కార్యములను చెయ్యండి. అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేతపట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనపడుతున్నారు. అపుస్తల కార్యములు 24:16 పౌలు సాక్ష్యమిదే. ఈ విధంగా నేను దేవుని ఎడల మనుష్యుల ఎడల ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసం చేసుకుంటున్నాను. పౌలు మనస్సాక్షి నిర్దోషం, నిష్కళంకం. పౌలు అలసిపోయి పడుకుంటే ఒక్క క్షణంలో హాయిగా నిద్రపడుతుంది. అతని మనస్సాక్షిలో రభస లేదు. ప్రతి విశ్వాసి మనస్సాక్షి అలాగే తేటగా స్వచ్ఛంగా ఉండాలి. మంచి మనస్సాక్షిని అనుభవించే వారికి ఎంతో ఆనందం, వారి అంతరంగంలో ఎంతో అందం. పరిపాలకులు, అధిపతులు దర్యావేషు చుట్టూ మూగారు. అన్నారు, రాజా, చిరంజీవివై వర్ధిల్లు. దానియేలు సంగతి, అతని దేవుని ధర్మశాస్త్రం విషయంలో మాత్రమే అతని మీద అభియోగం తెచ్చాము. రాజా, మేమంతా ఏకీభవించి ఒక మనవి చేస్తున్నాము. తమరు ఒక శాసనం చెయ్యాలి. అప్పుడు దానియేలు మీద మేము తెచ్చిన అభియోగం రుజువవుతుంది. శాసనం ఏమిటంటే, రాజా, 30 రోజుల వరకు నీవే దేవుడవు. మీకు తప్ప ఏ మనిషికి, ఏ దేవుడికి ఎవరూ ప్రార్థన చేయకూడదు. అలా చేస్తే ఆ వ్యక్తికి శిక్ష విధించాలి. అతన్ని సింహాల గుహలో పడతోయాలి. ఈ చట్టాన్ని మీరే నిర్ణయించి ఇది ఖచ్చితంగా అమలుపరచబడేట్లు చూడాలి. ఈ శాసనంపై మీరు సంతకం చేయండి. మాదీయ పారసీకుల శాసనాలు తిరుగులేనివి. ఈ శాసనం మార్చటం జరగదు. సరే, దర్యావేషులోని గర్వం ఇంకా పెరిగింది. శాసనంపై దర్యావేషు సంతకం పెట్టాడు. ఇదంతా వారు దానియేలును ఉద్దేశించి చేసిన కుట్ర. మేమందరమూ ఏకీభవించాము అన్నప్పుడు దానియేలు వారితో ఉన్నాడా? ఇది అబద్ధం. ఈ శాసనం విషయం వీరు దానియేలుకు చెప్పరు. ఎందుకంటే దానియేలును హతమార్చడానికే వీరందరూ కలిసి చేసిన గూడు పుఠాణి. సోదరీ సోదరులారా, దానియేలు గొప్ప ప్రార్థనాపరుడు. అతని భక్తి జీవితం అసాధారణమైనది. దానియేలు తన దేవునికి ఎంతో కృతజ్ఞుడు. దేవునిపై పూర్తిగా ఆధారపడిన నాయకుడు. 2వ అధ్యాయంలో దానియేలు ప్రార్థించాడు. రాజు కలభావం చెప్పగలిగాడు. తన స్నేహితులు అగ్నిగుండంలో పడవేయబడే సందర్భంలో దానియేలు ప్రార్థించాడు. 6వ అధ్యాయంలో తనను సింహాల గుహలో వేయకముందు ప్రార్థించాడు. మళ్లీ 9వ అధ్యాయంలో దానియేలు ప్రార్థించాడు. దానియేలు గొప్ప ప్రార్థనాపరుడు. సింహాల గుహలో దానియేలును వచ్చే పాఠంలో చూడబోతాము. బబులోను రాజ్యం కూలిపోయింది. మాదీయ రాజు దర్యావేషు పరిపాలకుడు. దర్యావేషు పరిపాలనా విధానాన్ని చక్కగా వ్యవస్థీకరించాడు. ఒకప్పుడు చెరపట్టబడి వచ్చిన బానిస ఇప్పుడు దర్యావేషు రాజ్యంలో ప్రధానమంత్రి. అతని ఉన్నత పదవి ఇతర ఉద్యోగులకు అసూయకు కారణమైంది. అతణ్ణి నేరస్తుడిగా రుజువు చెయ్యాలంటే
అతని భక్తే ఒక నేరమయ్యేటట్లు రాజు దృష్టికి తేవాలి. గర్విష్ఠి అయిన దర్యావేషు 4 రోజుల దేవుడు. ఇది శాసనం. శ్రోతలు, కొంచెం ఆలోచించండి. దేవుణ్ణి కాదు, నన్నే ఆరాధించండి అని రాజు శాసనం చేయడం విచిత్రం, విడ్డూరం. నేనే దేవుణ్ణి అని శాసనం చేసిన ఈ దర్యావేషు అంత్యక్రీస్తుకు ముందు గుర్తవుతున్నాడు. తన గుర్తు చేతుల మీద, ముఖాల మీద అందరూ వేయించుకోవాలి, లేకపోతే వారికి హింస, మరణం. దర్యావేషు చేసిందేమిటి? నన్నే ఆరాధించాలి, లేకపోతే అట్టి వ్యక్తిని సింహాల గుహలో వేస్తాము. మాదీయ రాజే దేవుడు, అదైనా ఒక 30 రోజులు మాత్రమే. ఈ శాసనం రాజుగారి సంతకంతో వెంటనే అమలులోకి వచ్చింది. రాజైన దర్యావేషు శాసనం రాయించి సంతకం చేశాడు. ఇట్టి శాసనము సంతకం చేయబడిందని దానియేలు తెలుసుకున్నా అతడు తన ఇంటికి వెళ్లి యథాప్రకారముగా అనుదినము 3 మోకాళ్లుని తన ఇంటిపై గది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరువబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేస్తూ ఆయనను స్తుతిస్తూ వచ్చాడు. ఆ మనుష్యులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయడము, ఆయనను బ్రతిమాలు కొనడము చూచి రాజు సముఖమునకు వచ్చి శాసన విషయమును బట్టి మనవి చేశారు. అన్నారు, రాజా, 30 దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనా మానవునికైనా ఎవడూ ప్రార్థన చేయకూడదు. ఎవడైనా అలా చేసిన ఎడల వాడు సింహాల గుహలో పడద్రోయబడాలని నీవు ఆజ్ఞ ఇవ్వలేదా? రాజు అన్నాడు, మాదీయుల యొక్క, పారసీకుల యొక్క పద్ధతి ప్రకారం ఆ సంగతి స్థిరమే, ఎవరూ దానిని రద్దుపరచజాలరు. అందుకు వారన్నారు, చెరపట్టబడిన యూదులలో ఉన్న ఆ దానియేలు నిన్నే కాని, నీవు పుట్టించిన శాసనమునే కాని లక్ష్యపెట్టక అనుదినము 3 ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. రాజు ఈ మాట విని బహుగా వ్యాకులపడి దానియేలును రక్షించాలని తన మనస్సు దృఢము చేసుకొని సూర్యుడస్తమించే వరకు అతణ్ణి విడిపించడానికి ప్రయత్నం చేశాడు. ఆ మనుష్యులు దీన్ని చూచి రాజసన్నిధికి సందడిగా వచ్చి అన్నారు, రాజా, రాజు స్థిరపరిచిన ఏ శాసనము కాని, తీర్మానము కాని ఎవరూ రద్దుపరచజాలరు. ఇది మాదీయులకు, పారసీకులకు విధి. ఇది తమరు తెలుసుకోవాలి. అంతట రాజు ఆజ్ఞ ఇయ్యగా బంట్రౌతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోశారు. పడద్రోయగా రాజు దానియేలుతో అన్నాడు, నీవు అనుదినము తప్పక సేవిస్తున్న నీ దేవుడే నిన్ను రక్షిస్తాడు. వారు ఒక రాయి తీసుకుని వచ్చి ఆ గుహ ద్వారమున వేసి దాన్ని మూశారు. దానియేలును గూర్చి రాజు యొక్క తీర్మానము మారుతుందేమో అని రాజముద్రను, అతని అధికారుల ముద్రను వేసి దానిని ముద్రించారు. అంతట రాజు తన నగరుకు వెళ్లి ఆ రాత్రి అంతా ఉపవాసముండి నాట్య వాయిద్యాలను జరగనీయలేదు. అతనికి నిద్ర పట్టలేదు. తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహాల గుహ వద్దకు త్వరపడి వెళ్లాడు. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖస్వరముతో దానియేలును పిలిచి అన్నాడు, జీవముగల దేవుని సేవకుడవైన దానియేలు, నిత్యమూ నీవు సేవిస్తున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగాడా? ప్రియ శ్రోతలు, వింటున్నారా? మేమందరము కలిసి తీర్మానించాము అని అధికారులన్నారే, అది అబద్ధం. వారు దానియేలును సంప్రదించలేదు. కాని దానియేలుకు కీడు తలపెట్టి వీరే ఆ తీర్మానం చేశారు. దానియేలు దీనికి సమ్మతిస్తే దానియేలు ఏడి? వీరి కపటం, కుట్ర ఇందులో కనిపిస్తుంది. ఎన్ని శాసనాలు చేసినా, ఎన్ని బెదిరింపులు వచ్చినా దానియేలు తన దేవునికి ప్రార్థన చేయటం మానలేదు. ప్రియ శ్రోతలు, మీకు ప్రార్థన అంత ప్రాముఖ్యమనిపించటం లేదా? దానియేలుకు ప్రార్థనంటే జీవితమే. చావుకు సైతం లెక్క చేయకుండా యథావిధిగా ప్రార్థించాడు దానియేలు. ప్రార్థన చెయ్యకూడదని రాజశాసనం. అయినా దానియేలు లెక్క చేయలేదు, ప్రార్థన మానలేదు. రోజుకు 3 సార్లు ప్రార్థించే అలవాటును మానలేదు. దానియేలు ప్రార్థన జీవితం ఎంతో క్రమశిక్షితమైనది. మన ప్రార్థనలకు తరచుగా అంతరాయాలు కలుగుతాయి. ఎందుకు? ఆయా పనుల ఒత్తిడి వల్ల ప్రార్థనలను వాయిదా వేస్తాము. ఎన్ని పనులున్నా ప్రార్థన తరువాతనే. ఏది ఏమైనా అనుదిన ప్రార్థన జరిగి తీరాల్సిందే.
మెసొపొటేమియా అడవుల్లో సింహాలు తిరుగుతూ ఉంటాయి. పూర్వీకులు గ్రామసీమల్లో సింహాలను మృగరాజు అని గౌరవించేవారు. కొందరు రాజులు సింహాలను వేటాడేవారు. అది వారికి సరదా. పారసీక ప్రజలు సింహాలను పట్టి తెచ్చి వాటిని ఉద్యానవనాల్లో ప్రదర్శనకు ఉంచి వాటిని మేపేవారు. అంతేకాదు, నేరస్తులను సింహాలకు అప్పగించేవారు. అది వారికి విధించబడే కఠిన శిక్ష. దానియేలు రాజశాసనాన్ని గురించి విన్నాడు. ఈ రాజశాసనం అతని భక్తి జీవితానికి ఒక పరీక్ష. వెంటనే దానియేలు ప్రార్థన చేయసాగాడు. దానియేలు తన ప్రార్థన గదిలోకి వెళ్ళాడు. యెరూషలేము దిక్కు తిరిగాడు. తన దేవునికి ప్రార్థించాడు. తనకు జ్ఞానం ప్రసాదించమని దేవుణ్ణి వేడుకున్నాడు. ఈ ప్రజల బారి నుండి దేవుడు తనను కాపాడతాడని నిరీక్షించాడు. దానియేలుకు తన దేవుడు ఎలాంటివాడో బాగా తెలుసు. ప్రభుత్వము పట్ల కూడా తన బాధ్యత ఏమిటో దానియేలుకు బాగా తెలుసు. తన భక్తి జీవితానికి అడ్డురానంత వరకు రాజాజ్ఞను పాటిస్తాడు. దానియేలు ఇప్పుడు రాజ్యమంతటిలో అత్యున్నత పదవిని అలంకరించి ఉన్నాడు. దానియేలు ప్రభుత్వానికి విధేయుడు, విశ్వసనీయుడు. దానికి హద్దు ఉంది. తాను తన దేవుడైన యెహోవాను ఆరాధించకూడదని రాజాజ్ఞ ఉంటే తప్పనిసరిగా రాజాజ్ఞను త్రోసిరాజనవలసి వస్తుంది. మనుష్యులకు కాదు, దేవునికే విధేయత చూపాలి. రాజాజ్ఞ కాదు, రాజులకు రాజైన దేవుని ఆజ్ఞ తనకు ముఖ్యం. దేవుని మీద పూర్తి భారం వేసి దానియేలు ప్రార్థన గదిలోకి వెళ్ళాడు. నేటి యువత దానియేలులాగా ఉండడానికి దేవుడు కృపను అనుగ్రహించాలని ప్రార్థిస్తాము. దేవుని బిడ్డలు ఏ దేశంలో ఉన్నా, ఇహలోకంలో ఏ రాజ్య పౌరులైనా తమ పౌరధర్మాన్ని, విధులను నిర్వర్తించాలి. అయితే వారి ప్రథమ కర్తవ్యం దేవుని పట్ల నెరవేర్చి తీరాలి. దేవుణ్ణి బట్టే కదా మనకు ఆశీర్వాదాలన్నీ లభిస్తున్నాయి. ప్రార్థన దానియేలు అలవాటు. అతని ప్రార్థన సమయం ప్రత్యేకించబడింది. ఏది జరిగినా, మిన్ను విరిగి మీద పడ్డా దానియేలు ప్రార్థన మాత్రం మానడు. ఇంటి కిటికీ తలుపులు యెరూషలేము వైపు తెరిచాడు. మోకరిల్లాడు. ప్రతిదినమూ ముప్పూటలా ప్రార్థించాడు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు సమర్పించాడు. యథాప్రకారంగా దేవుణ్ణి స్తుతించాడు. దానియేలు ప్రార్థన అలవాటు ఆధ్యాత్మికం. దానియేలు ప్రార్థన యాంత్రికం కాదు, మనఃపూర్వకమైనది, బహుబలము గలది. సర్వశక్తిమంతుడైన దేవునిపై ఆధారపడే సాధనమే ప్రార్థన. దేవునితో సహవాసమే ప్రార్థన. మన అక్కరలు, మనవులు దేవునితో పంచుకునే సమయం ప్రార్థన సమయం. దేవుణ్ణి స్తుతించి మన సమస్యలను కాదు, వాటి పరిష్కారాన్ని దేవునితో మాట్లాడే సమయమే ప్రార్థనా సమయం. మనం దేవునికి ప్రతి విషయంలో కృతజ్ఞులం. దేవుని సన్నిధిలో ప్రతి పరిస్థితికి, అది అనుకూలమైన ప్రతికూలమైన, దేవునికి కృతజ్ఞతలు చెప్పుకోవలసిందే. ఆపద మొక్కులు కాదు, అన్ని సమయాల్లో ప్రార్థన మన మనుగడకు ఎంతో అవసరం. నీ జాతి, నీ సంఘం, నీ వ్యక్తిగత జీవితం ప్రార్థన లేకపోతే దేవుని దీవెనలను కోల్పోవడం ఖాయం. కష్టాలు ముంచుకొచ్చినప్పుడు మాత్రమే ఓ దేవా అంటూ దీర్ఘ ప్రార్థనలు చేయటం కాదు, ఎడతెగని ప్రార్థన దేవుణ్ణి తృప్తిపరుస్తుంది. ఆత్యయిక పరిస్థితిలో ప్రార్థన దైనందిన ప్రార్థనలకు కొనసాగింపే. ప్రతిరోజూ తినే తిండిలాంటిది ప్రార్థన. ఉచ్ఛ్వాస నిశ్వాసముల్లాంటిది ప్రార్థన. అంతా బాగా ఉన్నప్పుడు ప్రార్థనను మరిచిపోవడం పిరికితనం, కృతజ్ఞత లేని వైఖరి. యెరూషలేము వైపు తలుపులు ఎందుకు తెరిచాడు? దానికి కారణం లేకపోలేదు. తాను పరాయి దేశంలో చెరలో ఉన్నాడు. దేవుడు తన ప్రజలతో చేసుకున్న నిబంధనను దానియేలు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుని వాగ్దానాన్ని పునరుద్ఘాటిస్తున్నాడు. తన జాతి పక్షాన పాపాలు ఒప్పుకుంటున్నాడు. దానియేలు ప్రార్థన రహస్యం అతని రహస్య ప్రార్థన. నలుగురు చూడాలని కాదు, రహస్యమందు చూచేవాడు దేవుడు. శత్రువులు ప్రత్యేకంగా అతని వ్యక్తిగత విషయాలను పరిశోధించబట్టి ఇది తెలిసింది. రహస్యంలో చూచే దేవుడు బహిరంగముగా మనకు ప్రతిఫలమిస్తాడు. మరో మాట, హడావిడిగా ప్రార్థన చేశాననిపించుకోవడానికి కాదు, త్వరపడి ముగించేది కాదు,
మోకరిల్లి యథావిధిగా ప్రార్థించాడు. దానియేలు ప్రశాంతంగా దేవునితో మాట్లాడాడు. ప్రార్థన విజ్ఞాపనలు చేశాడు. మోకరిల్లడం, సాష్టాంగపడడం మన నిస్సహాయతను చూపడమే. చేతులు కట్టుకోవాలి, మరే పని చేయకూడదు. తల వంచాలి, అది వినయం, విధేయత. కండ్లు ముయ్యాలి, మరి దేన్నీ చూడకూడదు. ప్రార్థన పరిశుద్ధమైన అభ్యాసం, దేవుని వైపునకు తిరగడం. మా శ్రోతలు ఈ సందర్భంలో ఆత్మ పరీక్ష చేసుకోవాలి. మన ప్రార్థన జీవితంలోకి ఉజ్జీవం రావాలి. ప్రార్థనలో నిర్దిష్టమైన లక్ష్యముండాలి. ఇతరుల రక్షణ కోసం, దేవుని రాజ్యం కోసం, ఆయన నీతి కోసం ప్రార్థించాలి. రహస్య ప్రార్థనలో దినదినము ఆధ్యాత్మిక శక్తిని మనం కూడబెట్టుకున్నవారమై ఆత్యయిక పరిస్థితిలో ఆ శక్తిని వినియోగించుకోవాలి. దేవా, దానియేలులాగా ప్రార్థించటం నాకు నేర్పు అంటూ మనం దేవుణ్ణి అడగాలి. సింహాల గుహలో దానియేలుకు తోడై ఉన్న దేవుడే నీకు నాకు తోడై ఉన్నాడు. మన శ్రమలలో, హింసలలో, మన ఆత్యయిక పరిస్థితుల్లో మనతో ఉంటాడు, కాపాడుతాడు. ఇది ముమ్మాటికి నిజం. దేవుడు విశ్వసనీయుడు. ఆయనకు మనము విశ్వసనీయులం. దానియేలు దృష్టి యెరూషలేము తట్టు ఉన్నది. కాని ఇప్పుడు మనం పరలోకం వైపు చూస్తాము. యోహాను సువార్త 4వ అధ్యాయం 21, 22 వచనాలలో ప్రభు అన్నాడు, ఈ పర్వతము మీదనైనా యెరూషలేములోనైనా మీరు తండ్రిని ఆరాధించరు. నా మాట నమ్ము. ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించే కాలము వచ్చింది. దానియేలును అధికారులు పరిశీలనగా చూస్తున్నారు. ఇప్పుడు కూడా దానియేలు ప్రార్థిస్తాడా లేదా, అతని నిజాయితీ ఏపాటిదో తేలిపోతుంది. అధికారులు రాజుకు ఫిర్యాదు చేశారు. దానియేలు ఇప్పుడు నేరస్థుడు. రాజాజ్ఞకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాడు. యెహోవా దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దర్యావేషు తన శాసనాన్ని మార్చలేడు. నెబుకద్నెజరైతే మార్చగలడు. దర్యావేషు బలహీనుడు. నెబుకద్నెజరు తరువాతి రాజ్యం బలహీనమే. అన్యుల రాజ్యాలు రాను రాను ఒకదానికంటే ఒకటి బలహీనమవుతున్నాయి. ఇది ప్రవచనం. తనకిష్టం లేకపోయినా దర్యావేషు దానియేలును సింహాల గుహలో వేయక తప్పలేదు. ఈ విషయంలో రాజు నిస్సహాయుడైపోయాడు. దానియేలు, నీ దేవుడు నీకు సాయం చేస్తాడులే అన్నాడు దర్యావేషు. దర్యావేషు యెహోవాను గురించి ఎరుగును కాని వ్యక్తిగతంగా యెహోవాను ఎరగడు. దానియేలు తన దేవుని ఎడల విశ్వసనీయుడని కూడా ఎరుగును. రాజదర్బారులో దానియేలు సాక్ష్యం ఎంత బలమైందో అది కూడా తానెరుగును. దానియేలులోని దేవుని రక్షణార్థమైన కృప ఎలాంటిదో తెలియనివాడు కాడు. వారొక రాయి తెచ్చి గుహద్వారానికి వేశారు. ఆ రాతిపై ముద్ర వేశారు. దానియేలు రాత్రంతా ఆ గుహలోనే ఉండిపోయాడు. అందులోని సింహాలు భయంకరమైనవి. అవి కొదమ సింహాలు, వన్యమృగాలు. అయినా దానియేలు వాటి మధ్య క్షేమంగా భద్రంగా ఉన్నాడు. హాయిగా దానియేలు ఆ రాత్రి నిద్రపోయాడు. మంచి విశ్రాంతి అనుభవించాడు. అయితే ఆ రాత్రి దర్యావేషుకే బొత్తిగా నిద్రపట్టలేదు. అపాయంలో ఉన్నది దానియేలు కాదు, దర్యావేషు. ఆ రాత్రి దర్యావేషు రాజభవనంలో ఆహారం లేకుండా, వినోద కాలక్షేపమేమీ జరగకుండా గడిపాడు. నిద్ర అతనికి దూరమైపోయింది. దర్యావేషు నిద్రించలేదు గాని దానియేలు సింహాల గుహలో ఆదమరచి నిద్రించాడు. దర్యావేషుకు దానియేలును గురించే చింత. అయితే దానియేలు తన చింత యావత్తూ దేవుని మీద వేసి తాను బాగా నిద్రపోయాడు. తెల్లారింది. దర్యావేషు గుహ దగ్గరికి వచ్చాడు. అతని కంఠం దుఃఖాన్ని వ్యక్తం చేస్తోంది. దానియేలు ఇంకా బతికి ఉన్నాడని దర్యావేషు అనుకోలేదు. అతడు అల్పవిశ్వాసి, అవిశ్వాసి. దర్యావేషు దానియేలును పిలిచాడు. ఓ దానియేలు, సజీవదేవుని సేవకుడా, ఎడతెరిపి లేకుండా నీవు సేవించే నీ దేవుడు ఆ సింహాల బారి నుండి నిన్ను రక్షించగలిగాడా? దర్యావేషు పరామర్శ లాంఛనప్రాయం. దానియేలు లేడనే దుఃఖంతో దర్యావేషు మాట్లాడుతున్నాడు. శ్రోతలు వింటున్నారా? ఇలాంటి పిచ్చి మహారాజులు కొన్నిసార్లు తమ తెలివి తక్కువ నిర్ణయాల మూలంగా తమపైకి విచారాన్ని, శోకాన్ని చేజేతులా కొని తెచ్చుకుంటారు. దర్యావేషుకు తోడుబోయినవాడు
మార్కు సువార్త 6వ అధ్యాయం 26వ వచనంలో ఒక రాజు ఉన్నాడు. తాను ఒట్టు పెట్టుకున్నాడు. ఆమె యోహాను తల అడిగింది. హెరోదు బహుగా దుఃఖపడ్డాడు గాని తాను పెట్టుకొనిన ఒట్టు నిమిత్తం, తనతో కూర్చుండి ఉన్న వారి నిమిత్తం ఆమెకు అది ఇయ్యను అనలేకపోయాడు. సోదరీ సోదరులారా, ప్రియ శ్రోతలారా, వినండి. దానియేలు వ్యక్తిత్వంలోని ప్రత్యేకతను గుర్తించండి. దేవుని పట్ల తనకున్న నమ్మకం వల్ల ప్రమాదం ఎదురైనప్పుడు అతడు గొప్ప ధైర్య సాహసాలు చూపగలిగాడు. దానియేలు ఆ తరం వారికే కాదు, తన తరువాతి తరాలన్నిటికీ గొప్ప మార్గదర్శకుడు. ఒక పని చెయ్యటం సరైంది అనుకున్నాడంటే అందువల్ల వచ్చే ఫలితాలను లెక్క చేయకుండా అది చేస్తాడంతే. దానియేలు సింహాల బోనులో ఉన్నాడు. అతడు 80కి పైబడిన వయస్సు గలవాడు. దర్యావేషు గుహద్వారం బయట నుంచి మాట్లాడుతున్నాడు. ఇతని వయస్సు 65కు పైబడింది. దానియేలు విశ్వాసం, అతని ధైర్య సాహసాలు చిరస్మరణీయమైనవి. అన్య విగ్రహారాధనతో ఆధ్యాత్మిక పోరాటం సలిపిన యోధుడు దానియేలు. చెరలోనున్న హెబ్రీయుల దేవుడు యెహోవా, ఆయనే సత్య ఏక దేవుడు. ఈ సత్యం సింహాల గుహలో దానియేలు ద్వారా రుజువైంది. ఈ సంఘటన దర్యావేషు మనస్సుపై ఎంతో ప్రభావం చూపెట్టింది. అంతేకాదు, రాబోయే కోరెషు కూడా ఎంతో ప్రభావితుడయ్యాడు. కోరెషు ఇశ్రాయేలీయులకు చేసిన మేలు అంతా ఇంతా కాదు. యూదులంతా యెరూషలేముకు తిరిగి వెళ్లవచ్చు అనే ఆజ్ఞ జారీ చేసిన చక్రవర్తి కోరెషు. అందుకే దేవుడన్నాడు, నేను అభిషేకించిన నా సేవకుడైన కోరెషు. సింహాల గుహలో నుండి దానియేలు బయట నిలిచి ఉన్న దర్యావేషుతో మాట్లాడుతున్నాడు. రాజు చిరకాలము జీవించునుగాక. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనపడ్డాను గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మూయించాడు. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కానుగదా. రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయండి అని ఆజ్ఞ ఇచ్చాడు. బంట్రౌతులు దానియేలును బయటికి తీశారు. అతడు తన దేవుని యందు భక్తిగలవాడైనందున అతనికి ఏ హాని కలుగలేదు. రాజు ఆజ్ఞ ఇవ్వగా దానియేలు మీద నిందమోపిన ఆ మనుష్యులను వారు తోడుకొని వచ్చి సింహముల గుహలో పడద్రోశారు. వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడద్రోశారు. వారు ఆ గుహ అడుగుకు రాకముందే సింహముల పాలయ్యారు. సింహాలు వారి ఎముకలను సైతం పగలకొరికి పొడి చేశాయి. అప్పుడు రాజైన దర్యావేషు లోకమంతట నివసించే సకల జనులకు, రాష్ట్రములకు, ఆయా భాషలు మాట్లాడేవారికి ఈలాగు రాయించాడు. మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. నా సముఖమున నియమించినది ఏమనగా, నా రాజ్యములోని సకల ప్రభుత్వములందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుతూ ఆయన సముఖమున వణుకుతూ ఉండాలి. ఆయన జీవము గల దేవుడు. ఆయనే యుగయుగములు ఉండేవాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు. ఆయన ఆధిపత్యము తుదమట్టుకు ఉంటుంది. ఆయన విడిపించేవాడు, రక్షించేవాడు అయి ఉండి పరమందు భూమి మీద సూచక క్రియలు, ఆశ్చర్యకార్యములు చేసేవాడు. ఆయనే సింహముల నోటి నుండి ఈ దానియేలును రక్షించాడు. ఇది రాజు రాయించిన పత్రం. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందు, పారసీకుడైన కోరెషు కాలమందు వర్ధిల్లాడు. శ్రోతలు, ఈ అధ్యాయంలో దానియేలుకు వచ్చిన పరీక్షలు 3 విధాలు అని చెప్పుకున్నాము. 1 అతని పని విషయం, 2 ప్రార్థన విషయం, 3 విశ్వాస విషయం. ఈ 3 పరీక్షల్లో దానియేలు నెగ్గాడు. దేవునికి స్తోత్రం. రాజాజ్ఞ అయినా మరేదైనా దానియేలు ప్రార్థనను ఆపలేదు. దానియేలు నుండి దేవుడు సింహాల గుహను తొలగించలేదు. సింహాల గుహలో దేవుడు దానియేలును కాపాడాడు. దానియేలుకిది విశ్వాస పరీక్ష. దేవుడు తన దూతను పంపి సింహాల నోళ్లు మూయించాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం. దానియేలు దేవునికి విశ్వసనీయుడు. కీర్తనలు 18 వచనం 17. ఇదే అనుభవం దానియేలు కూడా ఉంది. విశ్వాసులందరికీ ఈ అనుభవం
విశ్వాసాధిక్యానికే. బలవంతులైన పగవారు, నన్ను ద్వేషించేవారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించాడు. ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకున్నాడు. నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించాడు. నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలమిచ్చాడు. నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చాడు. యెహోవా మార్గాలను నేను అనుసరిస్తున్నాను, దోషక్రియలను నేను చేయనొల్లను. ఆయన దృష్టికి నేను యథార్థవంతుడనయ్యాను. యెహోవా నేను నిర్దోషిగా ఉండడము చూచి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చాడు. సామెతలు 11:8 నీతిమంతుడు బాధ నుండి తప్పించబడతాడు. కీర్తనలు 37:1-15 ఈ వచనం దానియేలుకు పరిచితమైన వాక్య భాగమై ఉండవచ్చు. యెహోవాను బట్టి సంతోషించు, ఆయన నీ హృదయ వాంఛలను తీరుస్తాడు. నీ మార్గమును యెహోవాకు అప్పగించు, నీవు ఆయనను నమ్ముకో, ఆయన నీ కార్యము నెరవేరుస్తాడు. ఆయన వెలుగును వలె నీ నీతిని, మధ్యాహ్నమును వలె నీ నిర్దోషిత్వాన్ని వెల్లడిపరుస్తాడు. యెహోవా కొరకు కనిపెట్టుకునేవారు దేశాన్ని స్వతంత్రించుకుంటారు. దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు, బహుక్షేమము గలిగి సుఖిస్తారు. శత్రువుల కత్తి వారి హృదయంలోనే దూరుతుంది, వారి విండ్లు విరువబడతాయి. దానియేలు నేర్చుకున్న పాఠమిదే. సింహాలు నిన్ను ముట్టడించినప్పుడు దేవుని యందు విశ్వాసముంచి ఆయన వాగ్దానాల మీద నిలువు, గెలువు. శ్రోతలు వింటున్నారా? పారసీక రాజులు నేరస్తులను శిక్షించే విధానం ఎంతో క్రూరమైనది. తప్పుడు అభియోగం తెచ్చిన వారికి అదే శిక్ష విధించబడింది. వారిని, వారి కుటుంబాలను సింహముల బోనులో పడద్రోశారు. దానియేలు అతని 3 స్నేహితులు ఇచ్చిన, చూపిన సాక్ష్యాన్ని బట్టి నెబుకద్నెజరు దేవుని యందు విశ్వసించాడు. ఇప్పుడు దర్యావేషు కూడా దానియేలు సాక్ష్యాన్ని స్వయంగా చూచి యెహోవా మహిమను గుర్తించాడు. యెహోవా దానియేలును కాపాడిన విధానానికి దర్యావేషు ఆశ్చర్యపోయాడు, దేవుణ్ణి స్తుతించాడు. దానియేలు పరాయి దేశంలో చెరలో ఉన్నవాడు. అయినా అతని దైవభక్తి చండప్రచండులైన అన్యరాజుల ఎదుట గొప్ప సాక్ష్యమై వారిని ఎంతో ప్రభావితం చేసింది. ప్రియ విశ్వాసీ, నీవు కొత్త స్థలాలలో ఉన్నప్పుడు దేవునికి, ఆయన శక్తికి, విమోచనాత్మక కృపకు నీవు సాక్షివై ఉండాలి. నీ విశ్వసనీయత ఇతరులను నీ దేవుని వైపునకు ఆకర్షిస్తుంది. రాజు రాయించిన శాసనపత్రం ఎంతో అర్థవంతమైనది. దానియేలును బట్టి మహాబలవంతులైన ఈ పరిపాలకులు ఇశ్రాయేలు ప్రజల దేవుని మహిమను గురించి తమ విశ్వాస ప్రమాణాన్ని రాసి అంతటా దాన్ని ప్రచురించారు, వెల్లడి చేశారు. దేవుని కోసం ధైర్యంగా నిలవబడితే ఒక్క వ్యక్తి ఎంత గొప్ప కార్యం చేయగలడో దానియేలు జీవితం మనకు చెప్పకే చెబుతున్నది. ఈ ఆజ్ఞ ఇవ్వటంలో దర్యావేషు ఉద్దేశం మంచిదే. తన సామ్రాజ్యమంతటినీ దానియేలు ఆరాధించే దేవుని వైపునకు మళ్లించడమే అతని ప్రయత్నమూ ఉద్దేశ్యము. అయితే రాజాజ్ఞ మాత్రమే సరిపోదు. దేవుని ఆత్మ వల్ల ఒప్పించబడితేనే కాని దేవుని తట్టు ఎవరూ తిరగరు. దర్యావేషు రాయించిన పత్రం అతని విశ్వాస ప్రమాణం. నెబుకద్నెజరుకులాగే దర్యావేషుకు ఇప్పుడు మనశ్శాంతి కలిగింది. గత రాత్రి దర్యావేషుకు నిద్ర పట్టలేదు. అయితే ఈ రాత్రి మానసికంగా శాంతి పొందినవాడై దర్యావేషు హాయిగా నిద్రపోయాడు. దర్యావేషు తన శాసనపత్రంలో తేటగా రాయించాడు, నా రాజ్యంలోని అన్ని ప్రదేశాలలో ఉన్న ప్రజలు దానియేలు యొక్క దేవుని ఎదుట భయభక్తులతో వణకాలి. ఆయనే సజీవ దేవుడు, ఆయన యుగయుగాలకు ఉండే దేవుడు. ఆయన రాజ్యం నాశనం కాదు, ఆయన పరిపాలనకు అంతం ఉండదు. ఆయన విమోచకుడు, రక్షకుడు. ఆయన ఇహపరములలో అద్భుతాలు చేయగల దేవుడు. ఆయనే దానియేలును సింహాల బారి నుండి రక్షించిన దేవుడు. ఎంత మంచి సాక్ష్యం! సింహాల గుహలోని దానియేలు సాక్ష్యమే దర్యావేషును యెహోవా దేవుని వైపునకు మరల్చింది. దేవునికి స్తోత్రం.
ఇప్పుడు దానియేలుకు అత్యున్నత పదవి లభించింది. కోరెషు ఏలుబడిలో కూడా నిరాటంకంగా దానియేలు గొప్ప సేవ చేసి ఇహలోక యాత్ర చాలించాడు. యూదులు పాలస్తీనాకు తిరిగి వెళ్లవచ్చు అని ఆజ్ఞ జారీ చేసినవాడు కోరెషు చక్రవర్తి. 2 దినవృత్తాంతములు 36వ అధ్యాయం 22-23 వచనాలు. యెహోవా పారసీకపు రాజైన కోరెషును ప్రేరేపించాడు. అతడు తన రాజ్యమందంతటా చాటించి రాతమూలకంగా ఇలా ప్రకటించాడు: ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనులను నా వశము చేసి యూదాదేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు బయలుదేరవచ్చు. వారి దేవుడైన యెహోవా వారికి తోడుగా ఉండునుగాక.